హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ సీఈఓ కుర్చీలో కూర్చున్న వాళ్ళ కోసం కాదు, ఆ కుర్చీని నిలబెట్టే వాళ్ళ కోసం. ఆ కంపెనీ పేరు గ్రీన్ కార్ప్. ఇది తోట కాదు, ఇది రాజ్యం కూడా కాదు, ఇది ఒక కార్పొరేట్ పని. ఇది ఒక కార్పొరేట్ యంత్రం. ఇక్కడ నవ్వులు కేపీఐలు, ఇంకా కన్నీళ్లు ఇన్విజిబుల్ కాస్ట్ అన్నమాట. టాప్ ఫ్లోర్ లో ఒక పెద్ద గ్లాస్ కేబిన్, అందులో మామిడికాయ సీఈఓ. బయటకి తీపి మాటలు, కానీ లోపల మాత్రం టార్గెట్లు, బోర్డ్ మీటింగ్లు, ఇంకా షేర్ హోల్డర్స్ భయం చాలా ఎక్కువ అన్నమాట. మామిడికాయ నమ్మకం ఒక్కటే, రిజల్ట్ ఉంటేనే మనుషులు గుర్తింపు పొందుతారు అని. ఇంకా కింద ఫ్లోర్లలో పనిచేసే వాళ్ళు క్యారెట్ టీం, వంకాయ టీం, బెండకాయ టీం, ఇంకా చిల్లి. అయితే ఈ క్యారెట్ టీం వాళ్ళు ప్లానింగ్ చేస్తారు, ఇంకా వంకాయ టీం ఎగ్జిక్యూట్ చేస్తారు. దీన్ని బెండకాయ టీం అనే వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. అయితే చిల్లి క్వాలిటీ అండ్ రిస్క్ తో కూడిన పని. ఇంకా వాళ్లకు క్యాబిన్ లేదు, వాళ్లకు పేరు కూడా లేదు. వాళ్లకు ఉంది ఒక డెడ్ లైన్. ప్రతి సోమవారం సీఈఓ మీటింగ్ లో చెప్తాడు, ఈ వారం ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలి, ఇది మన ఫ్యూచర్ అని. అందరూ తల ఊపుతారు, కానీ ఎవ్వరు అడగరు మన హెల్త్ ఫ్యూచర్ ఏంటి అని. ఒక క్యారెట్ ఆఫీస్ లోనే పడిపోయింది, తనకు బీపీ ఎక్కువైంది. ఇంకా హెచ్ఆర్ రిపోర్టర్ లో అది మెడికల్ లీవ్ అయ్యింది. కంపెనీకి అది ఒక నెంబర్ మాత్రమే. కానీ చిల్లి నెమ్మదిగా అనుకుంది, మనం పని మండిస్తేనే వాళ్ళ లాభాలు పెరుగుతున్నాయి అని. కొన్ని నెలల తర్వాత గ్రీన్ కార్ప్ కు అతి పెద్ద డీల్ వచ్చింది. ప్రెస్ పోస్టర్లు, ఇంకా సీఈఓ ఇంటర్వ్యూలు అని మామిడికాయ అన్నాడు, ఇది నా విజన్ అని. ఇంకా కింద ఫ్లోర్ లో వంకాయలు రాత్రంతా పనిచేశాయి. డెలివరీ రోజు ఒక చిన్న తప్పు జరిగింది, క్వాలిటీ అనేది ఫెయిల్ అయ్యింది. ఇంకా క్లయింట్, కాంట్రాక్టర్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. షేర్స్ అన్ని కూడా పడిపోయాయి. ఇంకా బోర్డ్ మీటింగ్ లో మామిడికాయ కోపంగా అడిగాడు, ఎవరి తప్పు ఇది అని. అందరూ మౌనంగా అయిపోయారు. అప్పుడే వంకాయ టీం లీడ్ ముందుకొచ్చారు. మొదటిసారి మేం చెప్పాం, కానీ ఎవ్వరూ వినలేదు అని. ఆ మాట గ్లాస్ కేబిన్ ను పగలగొట్టలేదు, కానీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని పగలగొట్టింది. చిల్లి అన్నది, రిజల్ట్ కోసం రిస్క్ చెప్పే వాళ్ళను మీరు ఎప్పుడు ఇబ్బంది అనుకున్నారు? కానీ మామిడికాయ మొదట నవ్వాడు, తర్వాత ఆ నవ్వు ఆగిపోయింది. ఎందుకంటే ఆ గ్లాస్ గోడలో తన ఒంటరి ప్రతిబింబం కనిపించింది. ఆ రాత్రి సీఈఓ కింది ఫ్లోర్ కి దిగాడు. టై తీసేశాడు, ల్యాప్టాప్ కూడా మూసేశాడు. ఇంకా వాళ్ళ మధ్య కూర్చున్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. చాలా సేపటికి క్యారెట్ నెమ్మదిగా అన్నది, మాకు ఇంకో అవార్డ్ అవసరం లేదు, మాకు వినిపించే గొంతే కావాలి అని. ఇది సీఈఓకి ఎవ్వరూ చెప్పని నిజం. కొన్ని వారాలు ఏమీ మారలేదు, కానీ మామిడికాయ మారడం మొదలు పెట్టాడు. మీటింగ్స్ లలో మాటలు తక్కువైపోయాయి, వినడం ఎక్కువ అయ్యింది. ఇంకా టార్గెట్స్ తగ్గాయి, ఫీడ్బ్యాక్ పెరిగింది. కంపెనీ నెమ్మదిగా నిలబడింది. లాభాలు తగ్గాయి, కానీ నమ్మకం పెరిగింది. బడ్జెట్ తగ్గింది, కానీ క్వాలిటీ పెరిగింది. ఒకరోజు బోర్డ్ అడిగింది, నువ్వు సాఫ్ట్ అవుతున్నావా అని. అంటే మామిడికాయ సమాధానం, నేను బలహీనుడిని కాదు, నేను బాధ్యత నేర్చుకున్నాను అని. చివరికి గ్రీన్ కార్ప్ మళ్ళీ టాప్ కి వచ్చింది. ఈసారి ఒక పేరు వల్ల కాదు, అందరి పని వల్ల. సీఈఓ అంటే ఎత్తులో కూర్చునేవాడు కాదు, బరువు పంచుకునేవాడు. వర్కర్స్ అంటే ఖర్చు కాదు, ఆస్తి. ఇంకా గ్లాస్ కేబిన్ పారదర్శకం అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే కింద ఫ్లోర్లలో కనిపిస్తుంది. వినని నాయకుడు ఒక్కసారి గెలుస్తాడు, వినే నాయకుడు దీర్ఘకాలం నిలబడతాడు. ఈ కథ పండ్లది కాదు, కూరగాయలది కాదు, ఇది మన ఆఫీస్ లో నిజం.
మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.